ఇప్పుడే మేము బ్రేక్‌ఫాస్ట్ కోసం వచ్చాము. అండ్ మమ్మీ చెప్పిన డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయమా? నేను అన్నాను ఆ టాంగ్స్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి. టాంగ్స్ ఉన్నాయి కదా అవి చాలా బాగున్నాయి. ఎక్కడున్నాయి చూడానా మనం కూడా కొనుక్కుందాం అని చెప్తున్నా. భలే ఉన్నాయి అసలు, ప్రతి చిన్నదానికి కరెక్ట్గా పెట్టారు సైజు. ఆలివ్స్ కూడా భలే వస్తాయి. మమ్మీ నెక్స్ట్ కొన్ని డేస్ కుకింగ్ చేయకపోయినా కూడా టాంగ్స్ అన్నీ కావాలంట. అవును, నాకు కావాల్సింది నేను చూసుకుంటున్నా ఏముంది ఇక్కడ అని. ఇప్పుడే నేను జ్యూస్ చేశాను, గ్రీన్ జ్యూస్. ఈరోజు ఏంటి డెజర్ట్ కూడా ఏదో వెరైటీది పెట్టారు, అదేదో డిఫరెంట్గా ఉంది. చియా సీడ్ పక్కన పెట్టారు. నువ్వు ట్రై చేస్తావా? ట్రై చేసి చెప్పండి. ఈరోజు హ్యాష్ బ్రౌన్స్ తెచ్చారా మళ్ళీ. మష్రూమ్స్ కూడా బాగున్నాయి క్యూట్గా. వాళ్ళు ఎప్పుడు ఇవే పడతారా చిన్న చిన్న మష్రూమ్స్, బటన్ మష్రూమ్స్. మేమైతే ప్రస్తుతానికి కొంచెంసేపు తర్వాత తింటాము. ఫస్ట్ అయితే జ్యూస్ తాగుతున్నాం. నువ్వేం మా టీ బ్యాగ్ వేసుకోవాలా? హాట్గా లేవు వాటరు, వాళ్ళు ఇంకా ఆన్ చేసినట్లేరు అది మరి, అందుకని తాగలేదు. ఆల్రెడీ నేను రూమ్లో తాగేసి వచ్చాను వాటర్. బ్రేక్ఫాస్ట్ ఏమో 6:30కి, మేమేమో 30కే వచ్చాం అనుకుంటా. 6:35 వచ్చాము. నిన్నైతే ప్యాన్ కేక్స్ పెట్టారు కానీ ఈరోజు వాఫల్స్ పెట్టారట్టుంది. అయినా నేను అన్నీ తినట్లేదు. నాకు కూడా ఒక హ్యాష్ బ్రౌన్. ఇక్కడ ఏమైంది లైట్ వల్ల అయింది. ఇక్కడ చూడు పైన స్క్రాచ్ చేసుకున్నామా? ఎందుకు చేసుకుంటారు బుద్ధి స్క్రాచ్? చిన్నపిల్లలాగా స్క్రాచ్ చేసుకున్నా ఏమో మరి ఏదో అయితే ఇక్కడ అయింది. నిన్ను కూడా చూపించమంటావా ఒకసారి వీడియోలో? రోజు నువ్వు కనిపించట్లేదు పాపం. నేను లెగవాలేమో రా బుద్ధి. సరే, నువ్వు చాలా ఇలా ఉన్నావు, చెట్లు ఉన్నాయి అంత హైట్ ఉన్నావు. చెట్లు అంత హైట్ ఉన్నావా? అంతేం లేదులేమా, లెగిస్తే బెటర్ ఏమో. సరే, నేను కూడా జ్యూస్ తాగుతా. ఫస్ట్ తెచ్చుకో జ్యూస్. తెచ్చుకున్నా సరే తీసుకో. అయితే నా ల్యాప్టాప్ అన్నీ తెచ్చుకున్నాను, వీడియో ఎడిట్. సాయితీకి చాలా పని ఉంటుంది ఇప్పుడు. నా ల్యాప్టాప్ అండ్ దెన్ ఈ బ్యాగ్లో ఏమో మిగతా థింగ్స్ అన్నీ. ఈ బ్యాగ్లో ఏమో ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే అవన్నీ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ ఏమో ఇట్లా ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకున్నాను. సరే తాగుబుడ్డి జ్యూస్ తాగలేదు. నా జ్యూస్ నేను టేస్ట్ కూడా చేయలేదు. ఇదేంటిది ఏదో అయితే మూస్ లాగా ఉంది, చాక్లెట్ మూస్ ఏదో. ఇది ట్రై చేయబుడ్డి. ఫస్ట్ ఈ రోజే కదా పెట్టడం. అవును, పైన వేసిన సీడ్స్ ఏంది పైన ఇది మాచా పౌడర్ వేసారు. అదేంటిదో ఏదో బెర్రీస్ లాగా. నాకు మాచా పౌడర్ వద్దు బుడ్డి ప్లీజ్. ఆ స్టోరీ ఒకసారి నేను చెప్తాను. యా, గ్రీన్ టీ పడదు మమ్మీకి. ఇది ఏందో చెప్తాను ఏమైందో కూడా. అదే ఒకసారి ఎవరికైనా కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా ఉంటుంది కదా. అవును, దేనివల్ల అవుతుంది అని. ఆమ్లెట్ కూడా చెప్పాను అనుకుంటామా? వస్తుందేమో. ఆశాక స్పూన్ ఉంది అని మళ్ళీ లగ్గవాలని దీంతోనే మిక్స్ చేసేసుకుంటా. ఈరోజు నేను పై వరకు ఫిల్ చేశాను జ్యూస్, తెలుసా? చాలా అవును బుడ్డి, కరెక్ట్గా చేశాను. ఓవర్ ఎస్టిమేట్ చేస్తానేమో. రోజు చూస్తున్నాను నేను. ఈ టబ్ లాగా అదే గ్లాస్ దాంతో పెట్టేసి దాంట్లో వాటర్ పోసి రియలీ పెట్టారనమాట. ఒక ఫోటో తీపించుకుందాం అనుకుంటున్నా. అలా 3-4 days అయిపోయింది. బాగున్నాయి ఫ్లవర్స్. ఒకసారి తీసుకుందాం నాన్న, అది సరేనా? థ్యాంక్ యూ. సో యా, ఫస్ట్ అయితే జ్యూస్ తాగితే పొద్దున్నే, ఇప్పుడు అక్కడ యూఎస్లో పొద్దున్న కాదు కాబట్టి తినగలుగుతున్నాము. ఎగ్జాక్ట్ మాకు అందుకే పొద్దున్నే 2:30 నుంచి మెలకు వస్తుంది. అవును, మేము ఇంకా కూర్చొని ఉంటున్నాం అనమాట. ఇంకా రెడీ అయిపోయి పొద్దున్నే కిందకి వచ్చేసి బాగానే ఉంది. ఓ చామ్ కూడా వస్తుంది. ఏంటి బుడ్డి 4 అట్లానే స్టార్ట్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి కదా మనకి రూమ్ నుంచి. మెట్రోస్ అరౌండ్ 4 కల్లా స్టార్ట్ అయిపోతున్నాయి, 4 AM. అవును, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మటుకు అసలు ఎంత బాగుందంటే అసలు యూఎస్లో కూడా అట్లా పెడితే బాగుంటుంది. యూఎస్లో టఫ్ కష్టం. ఇంకా నీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బిగినింగ్ నుంచి బాగుంటుంది, కానీ భలే ఉంది అసలు. ఎంత బాగుందంటే చాలా బాగుంది, సూపర్ కంఫర్టబుల్. ఎవ్రీ 5 minutesకి 2 minutes వచ్చేస్తున్నాయి. అండ్ అందరు కూడా ఇట్లా ఎస్పెషల్లీ సిటీలో అయితే చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ మేము కూడా రేపు సాటర్డే రోజు వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ టైం నేను చాలా సంవత్సరాలు అయింది అనుకుంటా లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. నేను కూడా బాస్టన్లో ఒక 1 time అట్లా ఎక్కాను, 1-2 times. అది మెట్రో కదా బుద్ధి, అది కమ్యూటర్ రైలు, దాని తర్వాత మెట్రో. కానీ ఇట్లా ఛాన్స్ అసలు ఈ బస్సులు భలే ఉన్నాయి, బాగున్నాయి. బుడ్డి ఈరోజు మట్టి నేను ఫోటో దిగుద్ది ఆ చెట్ల దగ్గర. సరే, చెట్లు కాదులే కొమ్మలు, రియల్ కొమ్మలు పెట్టారు, కొమ్మలు, కొన్ని ఫ్లవర్స్. ఈరోజు మ్యాచ్. నిన్నైతే పొటాటోస్ పెట్టారు కదా, ఈరోజు హ్యాష్ బ్రౌన్స్ పెట్టారు. ఇంకొకటి ఏంటి
ఈరోజు అది తెచ్చారా మళ్ళీ బేక్ బీన్స్ ఉన్నాయా గ్రిల్ టమాటోస్ చూడాలి మనం చూడలేదు కనిపిస్తున్నాయి అక్కడ పైన సైన్స్ పడుతున్నారు కనిపించట్లా ఇక్కడికి ఇక్కడ ఫ్రైడ్ ఎగ్స్ వరకే కనిపిస్తుంది అదిగో చూడండి చామ్ ఇంకొకటి స్టార్ట్ అయిపోయింది సరే అయితే మేము ఏం తెచ్చుకుంటాం చూపిస్తాం మీకు కొంతసేపట్లో సో యాక్చువల్ అయితే వీళ్ళు ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ కూడా అట్లా ఇస్తారు సో ఆమ్లెట్ చూపిస్తాం మర్చిపోయాను అనుకుంటా సో ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి అండ్ మమ్మీ ఏమో చియా సీడ్ తింటుంది ఏం వేసుకున్నామా ఇంకా కొంచెం వాళ్ళు వేసినవి కాకుండా ఆల్మండ్స్ దాని తర్వాత కోకోనట్ కొంచెం బెర్రీస్ అవి డ్రైడ్ బెర్రీస్ కలిపి అవును నేను కూడా తినేసాను అది ఆల్మోస్ట్ నేనే చేసి ఇచ్చాను నీకు సో ఇప్పుడైతే కాఫీ మెషిన్ మమ్మీ కాఫీ కోసం వచ్చాము యాక్చువల్లీ కింద బ్రేక్ఫాస్ట్ తిన్నాము తినేసి ఇప్పుడు పైకి వచ్చి యాక్చువల్లీ కింద కూడా కాఫీ మేకర్ ఉంది కానీ ఇదైతే ఇక్కడ 2 go cups అన్నీ ఉన్నాయి కదా ఈజీ అని ఇది యూజ్ చేస్తున్నాం సో మమ్మీకి ఎలా కావాలంటే తక్కువ మిల్క్ కావాలి అండ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అందుకని నేనేం చేస్తానంటే ఒక షార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెసో వేస్తాను ఫస్ట్ సో ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీ ఉన్నాయి దీంట్లో నేనైతే ఈరోజు ఏం పెట్టాను ఇది పెట్టాను అనుకుంటా బుడ్డి నీకు ఆ పక్కన ఉన్న లైటింగ్ దెబ్బకి అసలు ఎంత షైనీగా ఉందో ఈ పక్కన ఫ్రిడ్జ్లో లైట్ వల్ల అయ్యో ఏమైంది నేను నీతో మాట్లాడతా ఇది కప్పు పక్కకు పెట్టి ఏదో బాగా పెడతావు అనుకుంటే వచ్చినాయా చూడు మళ్ళీ వేడి పెట్టాలి చాలు ఎందుకు అది వీడియోలో కనిపించట్లా ఇప్పుడు కనిపిస్తుంది చాలా చాలు నాన్న సరే అది పక్కకు వచ్చింది కానీ నేను నీతో మాట్లాడతాను మర్చిపోయా పర్వాలేదు ఇప్పుడు హాట్ మిల్క్ ఫ్రాత్ వేస్తా బుడ్డి నీకు ఇందాక చెప్పాను ఫ్రాత్ వద్దు మిల్క్ అయ్యి అని ఫ్రాతే బాగుంటుంది ఎక్కువ వస్తుంది బుడ్డి అది నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు ఇంకా మిల్క్ కాఫీ లాగా ఉంటాయి బుడ్డి లేదు మమ్మీ నా యాడింగ్ హాట్ సరే నేను తాగండి మమ్మీ డోంట్ వరీ ఇది బాగుంటుంది నేను నీకు ఆల్రెడీ చేసి ఇచ్చాను అప్పుడు కూడా తాగలేదు అప్పుడు తాగి అయిపోయినాక తాగలేదంటే ఎవరు నమ్ముతారు చెప్పు పాలు వద్దు అని చెప్తున్నా కదా పాలు తక్కువనే ఉన్నాయి మామ్ డోంట్ వరీ చూడు నీకు వాటర్ చూడు ఎన్ని వచ్చినాయో నీకు అట్లా ఎక్కువ వచ్చినట్టు అనిపించింది ఏం రాలేదు నువ్వు హాట్ మిల్క్ అయితే కొంచెం వేసుకోవచ్చు కదా కంట్రోల్ ఉంటుంది నువ్వు గ్లాస్లోకి తీసుకొని వేసుకోవచ్చు మమ్మీ నీకు ఫ్రాత్ టేస్టీగా అనిపించింది మమ్మీ కానీ టేస్టీగా చేసిస్తే లెక్క కూడా లేదు నేను అసలు చేయి దాని కింద పెట్టమాక వేడి పాలు పడితే పెట్టలేదు చాలా నీకు చూడు ఏం చాలో ఏందో చక్కెర బుడ్డి తను ఏమేమి చేసావో ఏందో స్టాప్ కంప్లైనింగ్ షుగర్ ఏమో కింద నుంచి తెచ్చాము ఎందుకంటే మమ్మీకి కావాల్సింది ఇక్కడ అయిపోవాల్సింది రోజు సో దీంట్లో తెచ్చాం నీకు నేనేమని చెప్పాను బుడ్డి పాలు అసలు వేసి వేయరట్టేసి పెట్టు అని చెప్తున్నా నువ్వు పాలు పోసి నాకేం చెప్పావంటే ఒక టేస్టీ కాఫీ కావాలని అంతేం లేదు ఇప్పుడు నీకు ఇస్తాను నువ్వు కావాలని బాగాలేదంటావు అది నాకు తెలుస్తుంది నేను చెప్తా కదా కరెక్ట్గా నీకు మొత్తం హాట్ వాటర్ వేసి కొంచెం అది ఎక్స్ప్రెస్ సరిపోయింది తాగేది బ్లాక్ కాఫీ లాగే అంతే ఇంకా బెస్ట్ సింక్లో ఆల్రెడీ ఒక కప్ ఉంది నువ్వు సోడా తీసుకో ఆరెంజ్ జ్యూస్ అన్న నేను తీసుకుంటా ఇది నువ్వు తాగి చూడు పర్వాలేదులే బుడ్డి ఇంకా కొంచెం షుగర్ వేయచ్చు ఇంకొకటి ఉంది కావాలంటే కానీ ఈసారి ఇట్లా చెయ్యొద్దు నేను చెప్పినట్టు చేయదు అప్పుడు తేడా ఉంటుంది బాగుందా పర్వాలేదు పర్వాలేదు అనుకుంటానే తాగుతుందంటే బాగుంది మామూలుగా బాగాలేకపోతే అమ్మ అసలు అది నోట్లో సరే కానీ ఇలా అక్కడ కూర్చున్నావా ఎండలోనా ఈరోజు విండిగా ఉంది 60 ఉంది బయట బాగుంది బుడ్డి చూడటానికి చూడటానికి బాగుంది అవును బట్ సో విండి నువ్వు పూలికి తీసుకెళ్తానన్నావు నన్ను ఇప్పుడు వరకు తీసుకెళ్ళాలా నేను తీసుకోవద్దు నువ్వు చిన్నపిల్లవా ఏంది నువ్వు తీసుకెళ్ళాలి నన్ను అక్కడ నీకు విండిగానే ఉంది పైన కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నా సోఫాలోకి వెళ్తాను సోఫా అయింది రూమ్లోకి వెళ్దాందా నేను ఇది ఎడిట్ చేయాలి మా వీడియో మమ్మీ వచ్చాను బుడ్డిదా తాగేసాను మన వీడియో ఎడిట్ చేయాలి మా నేను లేట్ అయితే నీకు కూడా కావాలా సోడా రూమ్లోకి మా ఏందన్నా సోడా అది ఒకటి తీసుకెళ్ళాలి నాన్న మనం తాగాలిగా వాటర్ మమ్మీ అసలు వాటర్ అది సోడానా వాటర్ లేవు రూమ్లో ఏం లేవు ఒక సోడా ఒక ఆరెంజ్ జ్యూస్ నాకు ఇది బాగుంటుంది యాక్చువల్లీ వీళ్ళ దగ్గర అన్ని డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి ఆరెంజ్ జ్యూస్ యాపిల్ జ్యూస్ అండ్ దెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్
అది చేసి ఈరోజు ఇవన్నీ ఎక్కువ తెచ్చాయి. పెప్సీ, 7-Up, సన్కిస్ట్. నేను ఇది తాగాను ఒకరోజు, బాగుంది. బట్ అమ్మకి సోడా వాటర్ తీసుకొని లెమన్ పీల్స్ ఇన్ఫ్యూజ్డ్ విత్ పార్క్ ఎక్స్ట్రాక్ట్ అంట. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ టీస్ కూడా ఉంటాయి, బట్ అన్నీ వద్దు. సో ఇప్పుడే టైం 5 or 6 ఇన్ ద ఈవినింగ్ అవ్వింది. అంతే 5 or 6 అయింది. అండ్ ఇప్పుడు మేము టెంపుల్కి బయలుదేరుతాము. అయితే టెంపుల్కి వెళ్ళొద్దామని కొంచెం పైన అది కింద డిన్నర్ అది తినేసి ఎక్కువ లేదు, కొంచెం లైట్గా జస్ట్ సాలడ్ తినేద్దాం. 5 minutesలో తినేసి. అవును 5 కాదు 10 minutes వేసుకోబుద్ది. 5:15 కల్లా బయలుదేరదాం నాన్న. అంతే. కొంచెం తిన్నావు అనుకో ఇంకా ఆకలి అవ్వదు కదా. అవును. మళ్ళీ టెంపుల్లో యాక్చువల్గా ఇక్కడ బాబా ప్రసాదం బాగానే పెడుతున్నారంట, చూద్దాం వెళ్ళిన తర్వాత. తెలియదు మరి, మేము అయినా కూడా ఇక్కడ తింటే మనం ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళి రావటం. ఓన్లీ 2 temples వెళ్ళి వచ్చాము. ఇక్కడ అది ఒకటి, అక్కడ చాలా దూరం. ఈ టెంపుల్ కొంచెం దగ్గర హోటల్కి 1/2 hour ఉంది కాబట్టి దగ్గర రిలేటివ్లీ దగ్గర. నా టెంపుల్ అయితే 1.5 hour. ఆ టెంపుల్ చాలా దూరం కదా. ఏం పెట్టారు? ఇది తింటావా? స్వీట్ పొటాటో. ఈరోజు స్వీట్ పొటాటో పెట్టారే. స్వీట్ పొటాటో సాలడ్ లాగా ఉంది. కానీ మొత్తం స్వీట్ పొటాటో ఉన్నట్టు. మొత్తం స్వీట్ పొటాటోనే. సరే తీసుకుందాం. బ్రెడ్ వాటేమో అయినాయి. ఇవి యాక్చువల్గా మనకి బుడ్డి ఎక్కువ మాజరెల్లా చీజ్ చేస్తారు కదా, వీళ్ళైతే అసలు పొటాటో అని ఇంకో చీజ్ ఏది అసలు తెలియట్లేదు. అది స్ట్రింగి. నా చీజ్ నచ్చింది, నేనే తింటాను మామూలుగా. చీజ్ నచ్చని నువ్వే తింటావు కదా. అవును. సరే అటు సైడ్ అన్నా బుడ్డి. నీ బుడ్డ బేగల్స్ కూడా మరి దాంట్లో ఏముందో చూద్దాం. తువా తీస్తాను. ఈ అబ్బాయి కొన్ని కట్ చేసుకొని పెడుతున్నాను. బ్రెడ్లు కదా. సరే నాకు ఒకటి చాలే బుడ్డి. అది డిప్ కూడా వేసుకుందాము. పెడతాడు ఏమన్నా స్పూన్ స్పూన్స్ పెట్టిన తర్వాత తీసుకుందాం. ఈ స్వీట్ పెట్టుకుంటామా? నీకు కావాలా? ఇది బాగుంటుంది. ఇవి నేను చెప్పాను కదా చాలా వీడియోస్లో, అసలు డెజర్ట్ లాగే లేవు అనమాట. అయ్యో, దాన్ని పెళ్లి చేసావు బుద్ధి. ఇక్కడ ఉంచుతాను. చెప్పిన మాట వినట్లేదని ఇలా గట్టి పట్టుకుంటే చూసావా, అది కావాలా? కింద పడిపోయింది. అదొద్దు, వీడియో తీస్తా. అది పెట్టుకోవాలంటే అవ్వదు. ఇది బాగుందిరా బుడ్డి. ఆ రోజు అనుకున్నాం మొన్న వేగల్స్ పెట్టారు కానీ ఆ రోజు ఏదో ఫిష్ ఏదో పెట్టారు. దాని తర్వాత ఒకసారి చీజ్ కదా ఇది, చీజ్ అండ్ క్రాన్బెర్రీ జామ్స్ ఈ బాగున్నాయి. లాస్ట్ టైం కూడా ఇవే పెట్టాడు మనకి పెట్టిన. ఇంకోటి కావాలా? లాస్ట్ టైం అనుకున్నాం కానీ తినలేదు. నేను ఒకటి తీసుకుంటా. అది స్వీట్ పొటాటోది ఏంటంటాలేమా? కష్టం కదా, నేను అది తినలేను అనిపిస్తుంది. ఒకటి తీసుకుందాం ఏంది? సరే లేకపోతే ఒకటి తీసుకుందాం. ఇది దెప్పైనా తీసుకోవచ్చు కదా. నేను ఇస్తాను. పర్లేదు, నేను తీసుకుంటాను. హమ్మేసారి వద్దా? తీసుకొస్తా. తీసుకెళ్దాం, మళ్ళీ తెచ్చుకోవచ్చు. నేను తెస్తాను. నేను తెస్తా. అది హమ్మేస్ లేకపోతే నువ్వు తెచ్చుకొని మళ్ళీ ఇంకొక కొంచెం తెస్తాను. ఈ మినీ బేగల్స్లో అట్లా పెట్టారు, చాలా క్యూట్గా బాగున్నాయి చూడటానికి. వీళ్ళన్నీ పెట్టేమో పెట్టలేదో చూసుకొని దాని తర్వాత ఒకటి ఫోటో తీసుకొని అప్పుడు వెళ్తారు. ప్రతిరోజు కదా. సరే 2 కీరాలు వేసుకున్నా, కానీ వేరే క్రాకర్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి. నాకు ఇష్టం ఉండదంతా. ఈ స్వీట్ పొటాటో కావాలా? నాకేం వద్దుమా, నీకు కావాలంటే తీసుకో. జస్ట్ ఉడకబెట్టి పెట్టారు అంతే. అవును, అంటే సాలెడ్ లాగా, కానీ హెవీ అవుతుందేమో అని. నేను అది ఆలోచన వద్దా పడేయాలి తీసుకొని. లేకపోతే తీసుకుంటే చెరీ హాఫ్ తిన్నాం అంటే డాడీ కొంచెం ఇద్దరువి. అంత బాగా డెకరేటివ్గా పెట్టారు కదా. నేను తీసుకెళ్తాను. సరే, బ్రెడ్ కావాలా? తెచ్చుకో, నువ్వు తింటావా? సరే నేనేం చేస్తానంటే ఒక 2 ఆలివ్స్ తెచ్చుకుంటా. ఈ అబ్బాయి దీనికి పూసుకునేది బట్టలేదే, అడగమంటావా? బటర్ కదా, అడుగు. Do you have butter for the bread? Alright, I will carry the butter. Okay, thank you. రారా బుడ్డి, దా తిందురు. మన డిలే అయిపోతుంది కదా. అవును. సో ఇప్పుడైతే మేము మా ఊబర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ వాటర్ ఉంటే వాటర్ తాగుతున్నాం, ఎందుకంటే తొందరగా తిన్నాం కదా, గొంతు పట్టుకున్నట్టుంది. పైన లైట్ డిన్నర్ లాగా తిన్నాను. లైట్ అనుకోని బాగానే అదే కదా. అది అతను వెనకాల ఉన్నారు కదా ఎలివేటర్లో, అతను మెయిన్ షాప్ అనమాట. కింద వెళ్ళాడే, ఇప్పుడే పైకి వెళ్తున్నాం. యాక్చువల్గా తను చాలా బాగా చేస్తున్నాడు ఫుడ్. అవును,
అంటే ఈ ఐటమ్స్ అన్ని తనే చేస్తారంట. యా ఇట్లా మెన్యూ మొత్తం తనే క్యూరేట్. దాని తర్వాత పైన రెస్టారెంట్ ఉంది కదా, దానికి కూడా వెళ్ళొద్దాం ఒకసారి. అది బారు. అదే బార్ కానీ మనం వెజిటేరియన్ యా బేసిక్లీ అది బార్ కానీ ఇట్లా నువ్వు వెళ్ళి వెజిటేరియన్ డ్రింక్ అడుగు అని చెప్తా. వెజిటేరియన్ అంటే వాళ్ళు అన్ని వెజిటేరియన్ అని ఇస్తారు. వెజిటేరియన్ అంటే మీట్ ఉండదు కదా, మా డ్రింక్స్లో మీట్ ఎందుకు వేస్తారు. ఏ కలర్ బుడ్డి? వైట్, కానీ చాలా దూరం ఉంది, ఇంకా 5 minutes అవే ఉంది. వైట్ సుడ్స్కి బలానో అంట. ఆ కార్స్ అక్కడ యూఎస్లో ఉండవు నాకు తెలిసిన వరకు, నేను ఎప్పుడు చూడలేదు అట్లాంటి. టయోటా ఉంది ఇక్కడ ఎక్కువ, ఇండియాలో ఉంటాయి ఎక్కువ. ఇక్కడ టయోటా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. సో యా ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది, ఆల్మోస్ట్ 80 degrees ఉందన్నమాట. మధ్యాహ్నం పూల్కి వెళ్ళి వస్తానని మళ్ళీ పడుకుంది. అలసిపోయింది మమ్మీ, వెళ్ళొద్దాము, నీకు నెక్స్ట్ వీక్ కూడా బాగుంది వెదర్. ఈరోజు ఈ వీక్ వెళ్ళొచ్చేదాన్ని కానీ అదే ఈరోజు కానీ అలసిపోతాం అక్కడ. చూడటానికి ఏమో ఏం చేస్తున్నాం అట్లా ఏం లేదు, పని ఏం లేదు కదా అసలు. కటింగులు, కుకింగులు, క్లీనింగ్, ఏదైనా కిచెన్ క్లీనింగ్ ఏం లేదు కదా. ఏమి లేకపోయినా కూడా టైం దొరకట్లేదు, అలసిపోతున్నాం. ఎందుకంటే అటు తిరుగుతాం కదా, తిరిగినప్పుడు ఇంకొచ్చేసి ఉంటుందేమో బుద్ధి. ట్రామ్ ఒకటి వస్తుంది. ట్రామ్స్ అన్నీ ఇక్కడ ఎక్కువ. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఏదో బిల్డ్ చేశారట్టుంది. అదే చాలా చాలా బిల్డ్ చేస్తున్నాయి కానీ కొత్తది ఏదో ఓపెన్ చేశారు. సరే అయితే అది వచ్చి చాలా మంది బాగానే ఉంటున్నారు కదా. యా సిటీ కదా, చాలా మంది వస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది బయట, వాక్ చేస్తున్నారు. ఇంకా చాలా లైవ్లీగా ఉంది. అవును, సూపర్ లైవ్లీ ఉంది. మనకి అక్కడలాగా కాదు నాకు తెలిసి కదా. అంటే మేము అక్కడ సిటీలో ఉన్నాం కదా, లైక్ సిటీలో ఉంటే అక్కడ కూడా వింటర్ అయినా సమ్మర్ అయినా తిరుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు డౌన్ టౌన్ సిటీలో ఉండాలికి అందరు ఇంకా ఎక్కువ అనిపిస్తున్నారు అనమాట. పైగా ఇక్కడ వాకబుల్ బాగుంది, ట్రాన్స్పోర్టేషన్ బాగుంది. అవును, వెదర్ బాగుంటే అందరు బయట ఉండేటట్టున్నారు. అంతే. ఈరోజు బాగుంది ఈ ఏరియా, లైక్ మేము ఉండే డాక్లెన్స్ ఏరియాలో చాలా విండీగా అయితే ఉంది. లైక్ ఎందుకంటే పక్కనే సముద్రం కదా మనకి, అందుకని ఎక్కువ విండ్ వస్తూ ఉంటుందా అనుకున్నాం. కానీ రోజు వెళ్ళి సముద్రం దగ్గర కూర్చోవాలి, రోజు వెళ్ళి చూడాలి, ఏం లేదు, చూడతా చేయట్లేదు. రేపు వెళ్ళేసి వద్దామా? వెళ్ళొద్దాం. ఎంత దూరం ఉంది? దీంట్లో యాప్లో చూస్తే సరిపోయిద్ది, అంత దూరం ఉందని తెలిసిద్ది. 7 minutes అవే ఉంటుంది. 5 minutes లోడ్ అయింది. ఇందా 5 అనలేదు, మా 7, కానీ అప్పుడు 5 ఉంటుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు 5. బుడ్డి అమ్మాయి కృష్ణానా, బాబా గుడికి అమ్మాయా? అమ్మాయి. ఈ గ్లాసులు బాగున్నాయి తెలుసా, మనం ఎంత ఫుడ్ తింటున్నా కంఫర్ట్ గా పట్టుకోవచ్చు. ఇక్కడికి వచ్చినాక కదా, ఇలాంటివి కొనాలి రేపు మన ఇంటికి వెళ్ళినాక. ఇక్కడికి వచ్చినాక అమ్మాయిలు డ్రైవర్స్ లాగా రాలేదనుకుంటా, ఇప్పుడు మా ఊబర్ డ్రైవర్ లాగా. ఇక్కడ మనం వచ్చే రోజు లేడీనేగా, ఆస్ట్రేలియా వచ్చే రోజు. ఆస్ట్రేలియా అక్కడ చాలా మంది లేడీస్ రాస్తారు, ఇక్కడ మాకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. పైగా మన ఇండియా చూడండి ఎవరి బాధ వాళ్ళది. అమ్మేమో గ్లాసుల గురించి చెప్తా ఉంది. బుడ్డి ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగున్నాయి, నువ్వు అన్నీ ఆన్లైన్లో చూసి పెట్టు, మనం వెళ్ళే లోపల ఒకసారి షాపింగ్ చేద్దాము. అవును బుడ్డి, ఒకసారి ఆన్లైన్లో షాపింగ్ చేద్దాము. ఏమైనా నచ్చినాయి అనుకో, ఆన్లైన్ కాదు షాప్కి వెళ్ళి ఇలాంటివి కానీ దొరికినాయి అనుకో, కొన్ని తీసుకోవడానికి ట్రై చేద్దాం. ప్యాకింగ్ చాలా గ్లాసులు కాదులే, అవి ఉన్నాయి చూడు, టాంగ్స్. చూద్దాం, షాప్కి వెళ్దాం. సరే అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది కదా, బయటకు వెళ్ళొచ్చేమో. వెదర్ ఎట్లా బాగుంది కదా. ఎంత టైం ఉంది? 3 minutes. 3 minutes, 0.6 kilometers. ఇక్కడే ఉంది, అక్కడ కార్నర్. రూమ్లో ఉన్నాం అనుకున్నానా, ఎందోలాగా అనిపిస్తుంది. ఏముంది పడుకుందాం. బయటకు వస్తే మటుకు తిరగాలి. అవును, ఈ రోజు తిరగాలి. నేను అన్న పొద్దున ట్రాఫిక్ అటు ఇటు వెళ్ళొద్దావా ఏంది అనిపించింది నాకు. పొద్దున వెదర్ వల్లే ఉంది. కూర్చుంటే అదే తీసుకుపోయింది ఏదో ఒక మాల్కో, ఆడ దిగి మళ్ళీ చెప్పాల్సింది కదా, అది లాస్ట్ స్టాప్, టెన్షన్ ఫ్రీగా కూర్చోవచ్చు. చెప్పాల్సింది కదా, వెళ్ళొచ్చు. రేపు వెళ్ళొద్దాం, రేపు కూడా బాగుందిగా. అవును, బ్రేక్ఫాస్ట్ చేసినాక డైరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి కిందకు వచ్చేద్దాం. అంతే, ఎక్కుదాం ఒక ట్రామ్. రేపు ఈ రోజు అంత బాగుంటుంది అనుకుంటా వెదర్. మా చూడు, వర్షం ఉందా? రేపు రెయిన్ ఉంది, కాకపోతే 73 ఉంది, కానీ రెయిన్ ఉంది. ఎప్పుడు ఎన్ని గంటలకు రెయిన్? ఎందుకు బుడ్డి, నువ్వు చిన్నపిల్లప్పటి నుంచి వెదర్ చూసుకొని డ్రెస్సులు వేసుకొని స్కూల్. రేపు విండీ ఉంది, రెయిన్ కనిపించట్లేదు. అంటే రెయిన్ ఇక్కడ ఉంది కానీ ఎప్పుడు అంతలి అట్లా విండీ చూపిస్తుంది. ఎక్కి కూర్చుంటే అదే తీసుకుపోయింది. అది కదంటే బుడ్డి, నువ్వేమన్నా పని చేస్తున్నావు? కనీసం మన పక్కన వెళ్ళొచ్చు మా, అక్కడికి కదా, అక్కడికి వెళ్ళొద్దాం.
సరే ఏమన్నా అక్కడికైనా నెక్స్ట్ స్టాప్ లో దిగితే నడవక్కర్లేదుగా. అవును, ఈ అమ్మాయి బేసిక్లీ ఇక్కడ ఉంది చూడండి, అక్కడ బైక్ వెళ్తుంది కదా, ఆ రోడ్ నుంచి టర్న్ తీసుకుని అయితే వైట్ మా ఇప్పుడు వచ్చింది అది వైట్ కార్. సరే బయలుదేరుతాం. చాలా ఉంటాయి కానీ అదేమా నేను మ్యాప్లో కూడా చూస్తున్నా కదా, అమ్మాయి సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంది. నా ఫోన్లో తీస్తుంది ఇది. నీ ఫోన్ నాకు ఇచ్చావా? అవును, డాడీ ఫోన్లో ఏమో అది ఉంది డీడీ. బుడ్డి మీ డాడీ కూడా ఎలా వేసుకొచ్చుకున్నాడు చూడు. డాడీ అసలు కాపీ క్యాట్. నిన్న కూడా అంతే, ఈ రోజు కూడా అంతే చూడు. కాపీ క్యాట్ మొత్తం. ఈ అమ్మాయి అవును పెద్దది. అవును, కింద చాలా చాలా కార్స్ ఉంది. పోర్ట్ అయింది కింద ఏమన్నా అయి ఉంటుంది. కింద పోర్ట్ నెలకొని ఉంది. ఓకే, వెళ్తే షిప్పుల దగ్గర అన్నీ ఉంటాయేమో బుడ్డి. అందుకని ట్రక్స్ కూడా ఉన్నాయి, కార్గో మొత్తం తీసుకెళ్ళి ట్రాన్స్పోర్టేషన్. యూఎస్లో ఎంత స్ట్రైక్ చేస్తున్నారంట బుడ్డి వీళ్ళందరూ. పోర్ట్స్ దగ్గర స్ట్రైక్ అవుతుంది కదా. రోజు ఇటే వస్తారు మీరు డ్రైవ్ చేసుకుంటా? ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. మామూలుగా Se acabó. Free drinks in the house.